నీళ్లు కన్నీళ్లు పల్లె నుంచి పట్నం దాకా సమ్మర్ స్ట్రోక్ కనిపిస్తోంది. అయితే దానికి పోటీగా తెలంగాణ రాజకీయం మరింత గరంగా మారిపోతోంది. గల్లీలో తాగునీటి సమస్య మొదలు ఢిల్లీ డీలింగ్స్ వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ మరింత పదును తెలుతోంది. కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ మాటల యుద్ధం రీసౌండ్ ఇస్తోంది. ఈ అసమర్థ ప్రభుత్వానికి, అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైలు విషయంలో కావచ్చు, వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. మరి వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండి కదా, పోయి కంప్లైంట్ ఇవ్వమను, చర్యలు తీసుకోమను. మన బాండ్స్ బయట పడ్డాయి కదా, ఎవరికి ఇచ్చారు, దొంగలెవరు దొరలెవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా. మొదట వాటికి సమాధానం ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్లు వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా. లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే. ఇంకా కూడా వాళ్ళు నీతిమంతులాగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం? నిన్న కేసీఆర్ గారు బయలుదేరి నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు. గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి, ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అన్నట్టుగా చూస్తున్నారు. అది ఆ హోరు, జల హోరు. మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి? కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ 3 నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసింటే 1 ఎకరం అన్న పంట ఎండుతుందా? 1 గొంతన్న ఎండుతుందా? మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది. దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాలా సంసారము, దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. ఆయన తెలివి ఎంత తెలివా అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్లు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి ఎత్తి అండ్లకు పోసి, అండ్ల నుంచి ఎత్తి అండ్ల పైదానికి పోయడానికి అన్ని బగిలే ఉన్నాయి కదా. ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో గట్ల ఏడ్చింది. మేడిగడ్డ గుంజింది, అన్నారం బగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకొని ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందించి ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము.